అందరికీ నమస్కారం. వీటిని గ్లో పప్పెట్స్ అంటారు. ఇది సింహం, ఇది కుందేలు. వీటి ద్వారా పిల్లల్లో చదవడానికి ఆసక్తిని, పుస్తక నిర్వహణ నైపుణ్యాన్ని రూపొందించవచ్చు. అలాగే పిల్లల్లో సృజనాత్మకతని కూడా అభివృద్ధి చేయవచ్చు. సో వీటి ద్వారా ఇప్పుడు మనం ఒక కథ రూపంలో ఎలాగ నేర్చుకోవచ్చు అనేది తెలుసుకుందాం. అనగనగనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో చాలా జంతువులు ఉన్నాయి. ఆ అడవికి సింహం రాజు. అలాగా సింహం ప్రతిరోజు ఒక్కొక్క జంతువును చంపి తినేస్తూ ఉంటుంది. ఒకరోజు అడవిలో ఉన్న జంతువులన్నీ సమావేశమయ్యి సింహం బారి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాయి. అప్పుడు ఒకరోజు కుందేలు తన వంతు వచ్చింది. కుందేలు చాలా తెలివైనది. సింహం దగ్గరికి రానే వచ్చింది. సింహం, ఏంటి ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చావు అని అడిగింది. అప్పుడు కుందేలు, మహారాజా, నేను వచ్చే దారిలో ఇంకొక సింహాన్ని చూశాను, మీలాంటి రాజును చూశాను అంది. నాలాంటి రాజా ఎవరున్నారు అని అడిగింది. అప్పుడు కుందేలు భయపడుతూ భయంతో, రండి మహారాజా, నేను చూపిస్తాను అని ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళింది. అప్పుడు సింహం, కుందేలు రెండు ఆ బావి దగ్గరికి వెళ్ళి నుంచున్నాయి. అప్పుడు కుందేలు, మహారాజా చూడండి, ఈ బావిలో మీలాగే ఒక రాజు ఉన్నారు అని చూపించింది. సింహం బావి దగ్గరికి వెళ్ళి తొంగి చూసి అలాగే ఎవరున్నారా అని చూడబోయింది. ఆ బావి దగ్గర చూస్తూ తొంగి చూస్తూ బావిలో సింహం పడిపోయింది. అప్పుడు అన్ని జంతువులు ఈ సింహం బారి నుంచి బయటపడ్డాయని ఆనందంగా నివసించసాగాయి. చూసారా, దీని ద్వారా మనం ఎంత చక్కగా కథ రూపంలో భావాన్ని తెలుసుకున్నామో. వీటిని ఉపయోగించే విధానం ఇది. థ్యాంక్ యూ.